నమస్తే అన్న అందరికీ నమస్కారం. 2-3 రోజుల క్రితం కడప పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ యొక్క మనుషుల్ని అదుపులో పెట్టుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వివరాలేకి వెళితే ఇక మీదట ఎవరైనా సరే ఉద్యోగుల మీద దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి, అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కి గట్టిగానే చెప్పాల్సింది చెప్పారు. మీ వారిని కంట్రోల్లో పెట్టుకో జగన్ అంటూ సూటిగా చెప్పేశారు. నా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి ఆయన స్పష్టం చేశారు. జగన్ పార్టీ వారు ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో ఉంటే కనుక కఠినమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. రాయలసీమ మీ జాగీరు కాదు, ఎవరికి ఇక్కడ కోటలు లేవు, తాను అన్నిటికీ తెగించి వచ్చిన వాడినని చెప్పుతూ ఏమి చేయాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసని చెప్పారు. జగన్ ధర్నాలు నిరసనలు అని కల్లబొల్లి కబుర్లు చెప్పడం కాదని తన వారిని అదుపులో పెట్టుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులు ఇలాగే కొనసాగితే కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరి అందరి లెక్కలు తేలుస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. దీని వెనకాల గల కారణాలు తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.